తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, వసంత పంచమి చాలా విశేషవంతమైన రోజు శ్రీ అని పంచమి చెప్తారు. అని కూడా శ్రీ పంచమి అని కూడా అంటారు. ఉన్నారు. అంటే సరస్వతి అమ్మవారి ఆరాధనేనా అండి? అసలు విశిష్టత తెలియచేయండి. ఏం చేయాలి ఆ రోజున? వసంతము అంటే ఏంటో అసలు ముందు సంబరములు, సంతోషములతో కూడుకున్నటువంటిది. ఆనందం. పంచమి అంటే పంచ సౌభాగ్యములు. ఈ రెండు కలిస్తేనే ఆ కుటుంబం ఎప్పుడు కూడా కలకల్లాడుతూ నవ్వుతూ ఉంటుంది. మాఘమాసం అంటే అదే కదండి. అవును. ప్రతి ఇంట్లో కూడా పచ్చతోరణం అంటే నిత్య కళ్యాణం, శుభకార్యాలు పచ్చతోరణం ఉంటాయి. అన్నట్టుగా మాఘమాసం మొత్తం శుభకార్యాలు, ఇల్లు ప్రతి అవును. ఆ గ్రామం మొత్తం ప్రతి ఇల్లు అవును. నిత్య కళ్యాణంగా పచ్చతోరణంతో ఆనందంగా ఉంటూ ఉంటారు. ఉంటుంది. అవును. అందుకనే వసంతము అనేటువంటి దానికి ఉంది. శ్రీ అంటే డబ్బు ఉమ్, అనొచ్చు, సౌభాగ్యం అని కూడా అనవచ్చు. ఉమ్, అన్నింటికి సౌభాగ్యం అనేటువంటిది డబ్బు పరిగెత్తుకుంటూ వస్తుంది మన దగ్గరికి. ఉమ్, ఆ రెండు కలయికే పంచమి, ఉమ్, వృద్ధి చెందేటువంటిది. ఐదు అంటే పుత్రస్థానం. ఉమ్, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఉమ్, అన్నీ కూడా నిండిగా ఉండేటువంటిదే వసంతము. ఉమ్, వసంతే నర్తునా దేవా వసవస్త్రిభృత స్తుతం రథంతరేణ తేజసా హవిరింద్రే వయో దధు అని దీనికి. ఉమ్, ఈ వసంతం మనకు రావాలంటే మూల కారణం ఏంటండి? మనిషికి కావాల్సింది ఉమ్, చదువు కావాలి. జ్ఞానం. చదువు నుంచే మనకి మేధస్సు వస్తుంది, జ్ఞానం పెరుగుతుంది, వివేకం పెరుగుతుంది, విచక్షణ అనేటువంటిది తెలుస్తుంది. తెలుస్తుంది. ఆ చదువు కావాలి. అందుకనే వసంత పంచమి అనగానే పూర్వం నుంచి కూడా అక్షరాభ్యాసాలు పిల్లలకి ఇంట్లో హా, అవును. చేసేవారు. ఉమ్, వాడికి పుట్టి వీడికి పుట్టి అర్ధరాత్రి అందరికీ పుట్టి అన్నట్టుగా ఉమ్, గత కొన్ని సంవత్సరాలుగా ఉమ్, దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు నాడు అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటారు. అంటే సరస్వతి అలంకారం మూల నక్షత్రం రోజు ఆ రోజునే కదా గురుగారు చేస్తారు. ఆ రోజు నాడు ఏం చెప్పబడిందండి? ఆ, సరస్వతి అమ్మవారికి పూజ చేయమనండి. అంతే. అంటే ఈ చదువుకునే పిల్లలందరూ కూడా ఆ పుస్తకాలకి పూజ చేయాలి. ఆ రోజు ఆ పుస్తకాలు ఎక్కడి నుంచి వస్తే కూడా చెప్తానమ్మా. ఉమ్, ప్రథమం, మధ్యమం, తృతీయం. ఉమ్, మూలాధారం వృద్ధానికి ఉంటుంది కదమ్మా. అసలు ఆ పుస్తక పూజ చేయాలి సరస్వతి అమ్మవారికి. ఆ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దారం కావాలిగా ముందు. ఉమ్, అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఎవడో చెప్పాడని చెప్పి నేను వెళ్ళి పూజ చేసేస్తాను. దక్షిణాయనంలో ఉమ్. అక్షరాభ్యాసం మహాదోషం. ఓ. పిల్లలకు చదువులు రావు. వారి జీవిత నాక్షరంతో గుదిబండ కట్టు లాగినట్టే సాగుతూ ఉంటుంది. అది ఆహా, ఆ, సాగిపోవాలి. చేయకూడదండి అప్పుడు. తూ ఉండకూడదు కదండి. ఆ. దక్షిణాయనం పనికిరాదు. ఉమ్, మూలా నక్షత్రం రోజు నాడు అమ్మవారికి సరస్వతి ఆరాధన చేయమనుంది. అంతవరకే. వసంత పంచమి రోజు నాడు విద్య అనేటువంటిది ప్రతి మనిషికి అవసరం కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహార్థము అక్షరాభ్యాసం అనేటువంటిది అనాది నుంచి వేల సంవత్సరాల నుంచి వస్తుంది. ఉమ్, కానీ అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఏంటి తెలుసమ్మా? ఉమ్, అప్పట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అక్షరాభ్యాసం పూర్తవంగానే ఉమ్, ఆ బంధుమిత్రులందరూ కూడా వారి వారి దగ్గర వాడేటువంటి కొత్తవి కాదమ్మా, ఉమ్, వాడేటువంటి పెన్నో, పెన్సిలో, పలకో, పుస్తకమో అక్షరాభ్యాసం చేసిన పిల్లవాడికి ఇచ్చేవారు. ఓ, ఉమ్, నాయన ఈ పెన్నుతో అంటే వాళ్ళకి ప్రతి పేరు తన పేరు ఒకటి ఉంటే కలం పేరు ఒకటి ఉంటుంది. అవును. కలం పేరు ప్రసిద్ధి చెందుతుంటుంది. ఆ, నాయన నా కలం, నేను దీంతో ఎన్నో రాశా, మంచి కీర్తి ప్రతిష్టలు నాకు వచ్చినాయి, ఉమ్, ఎంతో మందిలో ఆదరాభిమానాలు వచ్చినాయి, ఉమ్, ఇది నీకు ఇస్తున్నా అంటే నా ఒక్క ఆశీర్వచనం మొత్తం నీకు ఇచ్చేస్తున్నా, నా తర్వాత అంతటి మేధాశక్తి నీకు కావాలరా అని చెప్పి. కొంతమంది పేపరు, ఉమ్, పేపర్ ఎంత దాని ఖరీదు రూపాయి, ఇవాళ ఉమ్, అప్పట్లో రూపాయి కింద వచ్చేవి. ఆ రూపాయి పేపర్ మీద ఉమ్, 10 కోట్ల వాల్యూ రాయొచ్చు ప్రాపర్టీ. ఉమ్, అంతే కదా. వాళ్ళు రాసేటువంటి బుక్ మీద కూడా చక్కగా కొన్ని రాసేసి, నాన్న ఉమ్, నేను ఇంతవరకు రాశా, దీన్ని నువ్వు అభివృద్ధి చేసే స్థితికి నువ్వు వెళ్ళాలి ఉమ్, అంటే నీ యొక్క జ్ఞానం అనేటువంటిది ఒక చూడంగానే దీనికి కూర్పు అంటే పాటలకి చరణాలు పల్లవిలు ఉంటాయి కదండి, ఉమ్, దీనికి కూర్పు ఏదైతే బాగుంటుంది. నేను ఇక్కడ వరకు రాసేసా, ఉమ్, దానికి కూర్పు నాకు మాత్రమే తెలుసు, ఉమ్, నేను ఇంకో దాంట్లో రాసేసుకుంటా, కానీ అది కూర్పు ఏంటనేటువంటిది నువ్వు రాయగలగాలి. ఆ, అంటే అంతటి మేధస్సు నీకు రావాలని చెప్పి ఆ పుస్తకాలు ఇచ్చేవాళ్ళండి. పిల్లలకి ఇచ్చేవారమ్మా. ఆహా. ఆ ఈ పుస్తకాలు శ్రీ పంచమి రోజు. ఆ, అక్షరాభ్యాసం చేయించి పిల్లలకి ఆ పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలకి దీవెనతో ఇచ్చేవారు. ఉమ్, ఆ ఇచ్చినటువంటి ఏవైతే కనుక పెన్ను పుస్తకాలు ఉంటాయో మూలా నక్షత్రం రోజు నాటి వాటికి ఆరాధన చేసేవారు వీళ్ళు, ఉహుం. సరస్వతి ఆరాధన. కానీ ఇప్పుడు ఏమైందమ్మా, అక్షరాభ్యాసం చేయగానే ఆరాధన వీళ్ళే పెన్నులు చేసేస్తున్నారు. పెన్సిల్స్ పంచుతున్నారు. అవును. పిల్లవాడికి ఏమీ లేదు, ఉమ్, అక్షరాభ్యాసం చేశారు ఓం నమ శివాయ అని చెప్పి, అంతకుమించి వాడికి ఏం తెలియదు. ఉమ్, అన్ని వాడికి నేను అక్షరాభ్యాసం చేశాను, ఇదిగోండి పలకలు, ఇదిగోండి పెన్సిళ్ళు, ఇదిగోండి పుస్తకాలను ఇచ్చేస్తే వాడికి ఏమి లేదు, నువ్వు మొత్తం అంతే కదా. ఇచ్చేస్తే ఇక వాడికి ఏమొస్తుంది? నిజం.
విద్యని దానం చేయాలి ఎప్పుడు ఉమ్, నీకు అన్ని రకాలుగా చదువు పూర్తయిపోయింది ఉమ్, అంటే విద్యను దానం చేయడం ఏంటంటే మీకు ఇంటర్ చదివారండి, ఉమ్, సెకండ్ ఇయర్కి వెళ్ళారు, ఫస్ట్ ఇయర్ బుక్స్ మీరు ఇచ్చేసేయండి ఎవరికైనా, ఉమ్. పర్యటన కాదు, ఎవరో ఒకరికి ఇవ్వాలి. ఎవరో ఒకరు చదువుకుని ఇప్పుడు అదే కాలేజీలో సెకండ్ ఇయర్ మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇయర్కి వస్తారు, అవును. అందరూ వాళ్ళకి నా ఇదిగో నా ఫస్ట్ ఇయర్ అయిపోయింది పుస్తకాలు నువ్వు తీసుకో. ఉమ్, విద్యాదానం అంటే అట్లా ఉమ్, నీకు అది ఉపయోగం అయిపోయింది, ఎదుటి వేరే మనిషికి వాళ్ళకి. ఉపయోగం ఉంది, అది ఇస్తే వాళ్ళు చదువుకుంటారు, ఉమ్, కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా అది దానం చేయటం అంటే విద్యాదానం. ఉమ్, కానీ అసలు వీరికి మొదలే లేదు, తీసుకెళ్ళి పెన్ను పెన్సిల్ నేను కొనేసి అందరికీ ఇచ్చేస్తాను అని అంటే నువ్వు ఉపయోగించుకోకుండా ఉమ్. నువ్వు వాళ్ళందరికీ ఇస్తున్నావు నీకేం ఉపయోగం లేదు. నిజమే కదా, మనం చిన్న లాజిక్ ఆలోచించు. ఆలోచించుకోవాలి. ఉమ్, వసంతే నర్తునా దేవా, అసలు వసంతము అనగానే మనకు చైత్రమాసం వస్తుంది ఉమ్, గుర్తు, కోయిలు కుయిలాడుతూ పక్షులను కిచకిచకిచలాడుతూ ఉమ్. చక్కటి వాతావరణం ఇవన్నీ వస్తాయి. దానికి ముందు వచ్చేటివిగా వసంత పంచమి అంటే రాబోయే 2 నెలల్లో అద్భుతమైన వస్తుంది. జీవితం మనం చూడగలుగుతున్నాం ఉగాది నుంచి. ఉమ్, కాబట్టి ఇప్పటి నుంచి కొన్ని జాగ్రత్తలు పదండి అని మనకు సూచిస్తుంది. ఉమ్, శిశిర ఋతువు అని ఉమ్, దాన్ని మనం ఏం చేస్తున్నాము రకరకాలుగా చేసేసి అక్షరాభ్యాసం అనగానే ఇంకో మాట కూడా చెప్తాను, కోపాలు వస్తాయి. ఉమ్, ఒక్కళ్ళకు కూడా సిగ్గు శరం లేదు వీళ్ళకి జనాలకి. ఉమ్, ఎందుకు చెప్పంటారండి, ఉమ్, మీకు ఒక ఇల్లు ఉందిగా, ఆ, అందరికి ఒక ఇల్లు తగలబడిందిగా, ఉమ్, ఉందిగా ఇల్లు, ఆ, ఆ ఇంట్లో నువ్వు అద్దెకి తీసుకున్నావో కొనుక్కున్నావో ఆ రెండో ఏదో ఒకటి జరిగి ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఇంటి రెంట్ కట్టుకుంటున్నావు, లేదంటే ఈఎంఐ కట్టుకుంటున్నావు, నీ కట్టాల్సిందే. పిల్లలకి అన్నం పెడుతున్నావు, నీ భార్య బిడ్డల్ని పోషించుకుంటున్నావు, కారులు తిరుగుతున్నావు, అంటే నీకు క్షేమంగా ఆ ఇల్లు కాంచింది. ఉమ్, ఇల్లే వైకుంఠం, ఉమ్, ఇల్లే వైకుంఠం. ఉమ్, నువ్వు ఏ రకంగా ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి నీకేదో భోజనం అయితే చేస్తున్నావుగా కడుపు నిండా, నీ పిల్లలకి పెడుతున్నావుగా, నీ ఏడైపోయింది. పిల్లవాడు యొక్క వృద్ధి కోసం నువ్వు ఇంట్లో చేయకుండా ఉమ్. గుళ్ళలోకి వెళ్ళి చేస్తున్నావు ఎందుకని? చాలా మంది బయట చూస్తారండి, నిజమే, గుళ్ళలోకి ఆలయాల్లోనే ఎందుకు చేస్తున్నావు? 100 మంది వెళ్తే అయ్యో నేను గుళ్ళలో చేయలేదని ఈ బంధువులే వీళ్ళందరూ కూడా బంధువులు అంటారు వీళ్ళందరినీ, ఉమ్, ఇంట్లో చేసుకున్నారు. అదేంట్రా మనం ఆ వాడి గుళ్ళు చూసాం కానీ నువ్వు కూడా గుళ్ళు చేయకపోయినావు, ఉమ్. వెంటనే నేను చెడిపోయారా నువ్వు కూడా చెడిపో. ఇంట్లోనే చెయ్యాలండి. ఇంట్లోనే చెయ్యాలమ్మా ఇవన్నీ కూడా. హా. ఇవన్నీ కూడా ఓ పిల్లవాడికి సంబంధించిన దాంట్లో వేడుక కాదమ్మా, వైదికం. ఉమ్, అతనికి ఒక జీవితాన్ని ఇచ్చేటువంటిది. ప్రసాదించే. ఒక ఇంట్లో కూర్చుని అక్షరాభ్యాసం చేసుకుంటే 1:45 నిమిషాల నుంచి 2 గంటలు పడుతుంది, ఉమ్, గుళ్ళో కూర్చుంటే అరగంటలో అయిపోతుంది. ఉమ్. ఆ 10 మందిలో 11 ఇటు ఇరికి కూర్చుంటే అక్కడిగా చేసుకుంటే గబగబా ఏంటి ఉపయోగం? అయిపోతుంది. ఉమ్, చక్కగా నీ ఇంట్లో కూర్చొని ఉమ్, సభాసకల అందరి మధ్యలో చక్కగా కూర్చొని ఆ పిల్లవాడికి చేసిన ప్రక్రియ చేస్తే ఎంత ప్రేమ ఎంత తృప్తి అండి. ఆ ఇల్లు నీకు షెల్టర్ ఇచ్చింది, నువ్వు ఆ ఇంటికి ఏం చేసావు? ఉమ్. ఇంట్లోనే చెయ్యాలి. ఆ ఇల్లు నీకు ఒక షెల్టర్ ఇచ్చింది, అవును. ఆ గోడ అక్కడ ఉండటం వల్ల దుమ్ము లోపలికి రావట్లేదుగా, ధూళి లోపలికి రావట్లేదుగా, ఉమ్, నువ్వు లోపలికి చలిపేసుకొచ్చి హాయిగా ఇంట్లో పడుకుంటున్నావుగా. ఉమ్, కానీ నీ పిల్లవాడికి వచ్చేటప్పటికి నువ్వు ఆ ఇంట్లో తోరణం కట్టి చేయడానికి నీకు మనస్కరించగా ఇంకోటో ఎవరైనా గుళ్ళోకి వెళ్ళి చేస్తున్నావుగా, ఆ ఇల్లు నిన్ను ఎందుకు రక్షిస్తుంది అసలు? ఉమ్. అంటే చాలా మందికి అయ్యగారులు అందుబాటులో ఉండరు, ఇంటికి వచ్చి ఇంత కార్యం చెయ్యాలి. అదే ఆలయంలోనైతే ఉంటారు కదా, అక్కడ అమ్మవారి గుడి కూడా ఉంటుంది, అమ్మవారి ఎదురుగుండా చేస్తారు. ఇది చాలా మంది ఆలోచన. చెప్పమంటారా? ఉమ్, ఇప్పుడు మీరు అక్షరాభ్యాసం అనుకున్నారు, ఉమ్, మీరు అక్షరాభ్యాసం అనుకున్నప్పుడు ఒక ఫంక్షన్లోనో ఒక గుళ్ళోనో చేయాలంటే మీరు ఎన్ని రోజుల ముందు వెళ్ళి చెప్పుకుంటున్నారు? ముందు రోజు 10 రోజులు 15 రోజుల ఆ, ముందు. అంటే ఒకవేళ ఒక వారం ఫంక్షన్ ముందు. హాల్లో చేద్దాం అనుకున్నట్లయితే ఉమ్. 10 రోజుల ముందు 15 రోజుల ముందు ఆ. బుక్ చేసుకుంటున్నారు. అప్పుడు అయితే ముందే చెప్పాలి. ఒక గుళ్ళో చేయాల్సి వచ్చినా గుళ్ళో మరి ఆ రోజు కుదురుతుందో చాలా మంది ఉంటారు, ఉమ్, నా పేరు కూడా ముందే నమోదు చేసుకుందని చెప్పి 15 రోజులు ముందు వెళ్తున్నావుగా, ఉమ్, ఆ 15 రోజుల ముందు నీకు ఆ ఊర్లో బ్రాహ్మణ దొరకలేదా? ఉమ్. ముందే అంటే చెప్పుకోవాలి. ఇన్స్టెంట్ బ్రాహ్మణ మాత్రం నీకు ఇన్స్టెంట్గా ఇప్పుడు ఫోన్ చేస్తే గంటలో వచ్చేయాలి, అంటే అంత చీపా, ఉమ్, దేనికి పనికిరాని వాడా? మిగిలినవన్నీ కూడా 15 రోజుల ముందు 20 రోజుల ముందు నువ్వు ఏర్పాటు చేసుకుంటావు. బ్రాహ్మణ వరకు వస్తే ఎందుకు దొరకలే, ఉమ్. నీకు ముందు ఆ ఎందుకు దొరకడలే అనేటువంటి తత్వాన్ని నువ్వు తీసేయాలి. ఎందుకంటే నీ పిల్లవాడికి జీవితాన్ని ధారపోస్తున్నాడు. దొరకట్లేదండి, దొరకాలంటే ముందుగానే 10 రోజులు ముందుగానే చేసుకోవాలి, alert గా వెళ్ళి ఉండాలి. అయ్యా నా పిల్లవాడికి అక్షరాభ్యాసం చేసుకుంటున్నాం, ఉమ్, మీరు దగ్గర నుండి చేయించండి ఉమ్, అని 10 రోజులు 15 రోజులు ముందే నువ్వు మాట్లాడుకుని రావాలి. ముందు రోజు నేను ఫోన్ చేస్తా అంటే ఆయన కుదరదు, 100 రకాల పనులు ఉండొచ్చు, ఉమ్. కుదరదు. పంతులు గారు కుదరదన్నారు, అందుకే నేను అప్పటికప్పుడు నీకు గుళ్ళో దొరికిందా? కాదు కదా. అవును. అంటే ఏంటంటే ఎవరికి వాళ్ళకి ఆ క్షణానికి వాళ్ళకి ఆ క్షణం గడిచిపోతే చాలు ఉమ్, అనుకున్నట్లుగా ఉన్నప్పుడు నీ పిల్లవాడి జీవితానికి అభివృద్ధికి అడ్డం కొట్టేది నువ్వే అవుతున్నావు ముందు. ఉమ్, మీరు మాట విన్నారమ్మా, ఉమ్, పూర్వం నుంచి ఉమ్. మా తాత కష్టపడ్డాడు, ఆ, మా నాన్న కష్టపడ్డాడు, నేను కష్టపడ్డా, నా పిల్లవాడు కష్టపడకూడదని అందరూ అంటుంటాను. ఉమ్. ఇందులో సుఖపడింది ఎవరు? అంటే ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఎవరు సుఖపడతారమ్మా?
నీ పిల్లవాడి జీవితం వృద్ధి చెందాలి, ఏ అడ్డంకులు రాకుండా ఉండాలంటే నీ ఇంట్లో నువ్వు చెయ్యి. రోడ్డు మీద ఉండట్లేదుగా, నీకంటూ ఇల్లు ఇల్లు ఉందిగా, చిన్నదో పెద్దదో రేకుల షెడ్డో లేదంటే తాటాకులు ఇల్లు డాబా ఏదో నీకంటూ ఒకటి ఉందిగా ఉండడానికి షెల్టర్, ఆ ఇంట్లో చేసుకో. నువ్వు చేసుకునేటువంటి ప్రతిదీ ఆ ఇంటిని వృద్ధి తీసుకొస్తుంది. ఆ ఇంట్లో ఉండేది ఎవరు? మీరే కదా. అంటే ఆ ఇల్లు వృద్ధి చెందుతున్న కొద్దీ మీరు వృద్ధి చెందుతున్నారు కదా. అంటే మీరు అనుకున్న ప్రకారం కనీసం నేను కష్టపడి నా పిల్లవాడైనా కష్టపడకుండా ఉండాలనుకునే దానికి ఒక ప్రణాళిక వెళ్తుందిగా ముందు. ఆ రకంగా ఆలోచించాలమ్మా. చాలా చూస్తుంటా, వసంత పంచమి వచ్చిందగానే గుళ్ళు బాసర కిటకిటలు ఆడిపోతాయి. నాకు అనిపిస్తుంది అక్కడ ఉండేటువంటి వాళ్ళ గుళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా శాస్త్రం ఒప్పుకోదు, శాస్త్ర సమ్మతం కాదు, ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకోండి, ఇంట్లో చేసుకుంటేనే అది మీకు యోగకరం, ఇది శాస్త్ర ప్రమాణం అయితే కాదు అని ఏ ఒక్కలైనా చెబుతారని చూస్తారమ్మా. చెప్పరు కదా గురుగారు. చెప్పండి ఎందువల్ల? దేవాలయంలో గవర్నమెంట్ ఉద్యోగం చేసేటువంటి వ్యక్తికి అర్హత లేవు చెప్పడానికి, నాకు వచ్చే ఆదాయం నువ్వు ఎవరు చెడగొట్టడానికి. అంటే మొత్తం ఎటు చూసినా ధనం అంతే తప్పితే ధనమూల మీద జగత్తులాగా ఉంది కానీ విద్యామూల మీద జగత్తుగా ఎక్కడా లేదు. అట్లా ఉన్నప్పుడు ఒక్కళ్ళైనా తెగించి అంటే అన్నారు, తిరితే తిట్టారు, ఇవాళ కాదు వచ్చే సంవత్సరానికైనా మారతారు కదా అని ఒక తాపత్రయపడి చెప్పగలగాలని నేను ఆలోచిస్తా. అంటే నేను ఒక్కరిని చెప్పాను అనుకోండి, 100 మంది 100 రకాలుగా ఖచ్చితంగా తిడతారు, మంచిది శుభం నమస్కారం. దానివల్ల నేనే కానీ అలవాటు పడిపోయారు చాలా వరకు ఇలా క్షేత్రాలకు వెళ్ళి. ప్రతి కూడా ఇన్స్టెంట్గా కావాలి మనకు. ఇన్స్టెంట్గా కావాలి అనుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి పాపాలు కూడా అంతకు మించి ఎంత వస్తాయి. మొన్న కరోనా చూశారు ఎలా వచ్చిందో. ఆ తర్వాత ఎవరికైనా బుద్ధి వచ్చిందా? రారా. మళ్ళీ మామూలు. మరి ఏం చేయాలండి ఈ శ్రీ పంచమికి? అదే చెప్తున్నా, ఇంట్లో నీ కుటుంబం బాగుండాలి. వసంతం అంటే వసంతం అంటే ఎట్లా, ఎంత చక్కగా చెప్పబడిందో ఆనందంగా ఉండేటువంటి కుటుంబం అంటే భార్య పిల్లవాడు తండ్రి భర్త కాదు కదండి, ముగ్గురే కాదుగా కుటుంబం. అంటే ఇటు వాళ్ళు అటు వాళ్ళు, అమ్మాయి వైపు వాళ్ళు అందరూ వచ్చి వసంతంగా కలిసి పండగ చేసుకోవటం అంటే ఏంటి? ఆ పిల్లవాడికి వృద్ధి కావాలి, సరస్వతి అమ్మవారికి అనుగ్రహం కావాలి. ఆ రోజు అక్షరాభ్యాసం చేసి ఇంట్లో అందరూ పిల్లవాడికి ఏదైనా ఇవ్వండి, మీ ఆశీర్వచనాలు పిల్లవాడికి తెలియజేయండి, అది వృద్ధి చెందుతుందమ్మా. అది ప్రధానమైన విషయం. అది గుళ్ళల్లో గోపురాల్లో కాకుండా ఇంట్లో చేసుకుంటే కుటుంబానికి వృద్ధి, ఇంటికి వృద్ధి, వంశానికి వృద్ధి, పిల్లవాడి జీవితానికి ఒక నాంది మంచిగా. అది పరిస్థితి. ఇప్పుడు అక్షరాభ్యాసమే కాకుండా మామూలుగా ఆ రోజున ఏం చేయాలండి ఇంట్లో? ప్రధానంగా మనం చేసుకోవాలి అన్నట్లయితే కనుక ఈశ్వరారాధన ప్రతిదీ. ఎందుకు చేయాలి ఈశ్వరారాధన? మనిషి పుట్టిన మనిషి చనిపోయినా చేసే ప్రతి క్రతువు చివరికి చేసేది ఈశ్వరారాధన. శంభో అంటే చాలు, నువ్వు ఏమీ చేయకపోయినంత శివలింగాన్ని పట్టుకొని చెప్పు నీళ్ళు పోస్తే ఆయన సంతోషపడతాడు. శ్రీ పంచమి 5 పంచమి అంటే సరస్వతి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురం, కాలశక్తి స్వరూపిణి అమ్మ, త్రిజగన్మాత జగత్రయం, ఇలా పరమేశ్వరుడు ఊహించేసుకుంటాడు. ఇంత శక్తిలో మనకేం చేశాడు? అక్కడ చివరికి అమ్మవారు ఆరాధన చేసుకున్నాడు, చివరికి ఈశ్వర ఆరాధన చేశాడు. అదే ప్రధానమైంది అక్కడ. కానీ అండి ఇక్కడ ఒక మాట చెప్తాను, నేను చెప్పిన దానికి మీరు అర్థం చేయండి, నేను చెప్పిన ప్రసాద నివేదన పెట్టండి. ఈ మాటలు పనికిరావు. నేనెవరిని చెప్పడానికి? అసలు దానికి ఒకటి విధి ఉంది, దానికి ఒక రకమైనటువంటి ప్రసాద విధానం ఉన్నది. అంతేకాని నేను చెప్పిన టైంలోనే చెయ్యండి. మనస్సుని నిర్మలం చేసుకొని చెయ్యి. మనస్సు ప్రశాంతంగా ఉంది, ఏ ఇది లేదు, మిట్ట మధ్యాహ్నం 1 గంటకి చెయ్యి, సంతోషపడతాడు. మనస్సులో ఒక రకమైన భావనలో బాధలో ఏదో ఒకటి పెట్టుకొని తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చేసినా నీకేంటి ఉపయోగం? కాకిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. బ్రహ్మజ్ఞాని కాకి, దాన్ని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. అందుకనే దాన్ని చూస్తే ఎక్కడ బుద్ధి వస్తుందని చెప్పి హైదరాబాద్లో కాకులు లేకుండా చేశాం. ప్రతిదీ కూడా అమ్మా మన పూర్వీకులు ఊరికే చెప్పలేదు. తర్వాత తరాల వాళ్ళు ఇవి ఆచరించకపోతే పడేటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొన్ని వాళ్ళు నాన్న దీనికి బదులు ఇది చేయరా అన్నారు. వాళ్ళు దానికి బదులు కదా చేయడం మొదలు పెట్టేశారు పూర్తిగా. అంటే చేయటం మానద్దు, రెండో ఆప్షన్గా ఇది చేయరా అంటే ఇక రెండో ఆప్షన్ తీసుకున్నారు. మొదటి ఆప్షన్ కంప్లీట్గా తొక్కేశారు పాత్రలోకి. ఆ మొదటి ఆప్షన్స్ నచ్చట్లేదు. ఎట్లా? అక్షరాభ్యాసం ఇంట్లోనే చెయ్యండి. ఇంట్లో ఎప్పుడు చేయకూడదు? ఏదైనా అశౌచం కలిగిన వాతావరణం ఉంది అంటే ఎట్లా? ఈ వసంత పంచమి వచ్చింది, ఆ రోజు అమ్మాయికి 4వ రోజు, 4వ స్నానం ఉంది, పనికిరాదు.
మర్నాడు 5వ రోజు ఇల్లు మొత్తం కూడా గోమూత్రం పెట్టు పసుపు నీళ్ళతో చల్లుకోవాలి. ఆమెకి ఓపిక ఉండదు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ 5వ స్నానం ఏమో చేసుకున్న తర్వాత గుళ్ళోకి వెళ్ళి చేసుకుంటారు ఆయన. అంటే 4వ రోజు చేయాలి, కుదరలా. నీకు అది ఉత్తరాయణంలోనే వచ్చింది కదా, పౌర్ణమికి ముందే కదా, గుళ్ళోకి వెళ్ళి అప్పుడు చేసుకో నువ్వు. అంటే అటువంటిది ఏదైనా ఇబ్బందికర వాతావరణం వస్తే అప్పుడు చెప్పారు గుళ్ళో చేసుకో, లేదంటే కనుక నువ్వు ఇంట్లోనే చేసుకుని ఆయన అంటే ఈ 2వదే తీసుకుంటాం మనం. కన్వీనియంట్గా ఏది ఉంది అది. అంటే కేవలం మనకు ఏది బాగుంటుందంటే అదే తీసుకుంటాం. కాబట్టి ఏమి బాగోకుండా పోతున్నాం ఏం చేసినా. అందుకే శాస్త్రం చెప్పిందే వినాలి, ఆచరించాలి. వింటే ఉపయోగం ఉంది, ఆచరించగలగాలి. వినడానికి 100 మంది వింటారు, 10 మంది ఆచరిస్తే వాళ్ళకి అర్థమవుతుంది అందులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి. తీసుకోవటం ఇవ్వటం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలమ్మా. నీ పిల్లవాడికి అక్షరాభ్యాసం నువ్వు చేసావు, ఆ పిల్లవాడి దగ్గర ఏమీ లేకుండా అక్షరాభ్యాసం చేసినందుకు నువ్వు అన్నీ పంచిపెడుతున్నావు. ఏముందని పంచిపెట్టావు? పిల్లవాడికి అన్నీ కావాలని చెప్పి అందరూ తీసుకొచ్చి పిల్లవాడికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? పెన్ను, పెన్సిలు, పలక, పుస్తకం, అది పిల్లవాడికి అందరూ ఇవ్వాలి. ఆ స్థితికి అతను వెళ్ళాలి అని మేమెంతో కష్టపడి ఎన్నో ఆటంకాలు వచ్చుకుని ఈ స్థితికి వచ్చాను ఆయన అని చెప్పి పిల్లవాడిని కూడా ఆటంకాలు లేకుండా, అడ్డంకులు లేకుండా ఒకవేళ వచ్చినా ధైర్యంగా వాటిని అధిగమించుకుంటూ ముందుకు రానని చెప్పి దీవెనలుగా పిల్లవాడికి అందించాలి. అది మర్చిపోయి ఏమీ లేకుండా మనమే అందరికి ఇచ్చేస్తుంటే వీడికి ఏముంటుందండి రేపు ఉదయం. ఇవి గమనించుకోవాలి, చిన్న చిన్నవన్నీ తెలుసుకోవాలి. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు.